జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి గురు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు, 4వ స్థానంలో బుధుడు, తృతీయ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఎలినాటి శని ఉన్నది కాబట్టి నలుగురు బ్రాహ్మణుడు దానం చేయండి, కృష్ణుని ఆరాధించండి, కృష్ణాష్టకం చదువుకోండి. కృష్ణుని ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారము, మంగళవారం, బుధవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలుంటాయి. జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. లవర్స్ కి చాలా బాగుంటది వారం అనేది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. పంచమ స్థానంలో గురువు ఉన్నారు, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు అధికంగా ఉంటారు. కోర్టు కేసు విషయాలు, వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్త తీసుకోండి, ఇబ్బంది పడే అవకాశం బిజినెస్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సప్తమ స్థానం శని దృష్టి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, ఎందుకంటే దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నది మరియు కుజుడు దృష్టి ఉన్నది. ఇబ్బంది పడే అవకాశం ఉంటది, చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మీరు కనుక జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా వృత్తిపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటది. అలాంటి వాళ్ళు శని హోమం చేయించుకోండి. కర్మకి కారకుడు శని, వృత్తికి కారకుడు శని, మనం చేసే పనులన్నీ కారకుడు శని. అలాంటి శనిని కనుక మీరు పూజిస్తే కనుక మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటాయి. వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక తీసేయాలని సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీసేయాలని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.